హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, మనం ఈరోజు అనంతపురంలోని ఎస్వి సినిమాక్స్ థియేటర్ వద్ద ఉన్నాము. ఈ రోజు మనం సుహాస్ గారు నటించినటువంటి అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ మూవీ రివ్యూ తీసుకోవడానికి వచ్చాము. పబ్లిక్ అంతా కూడా లోపల మూవీ చూస్తున్నారు. గసపులో బయటికి రాబోతున్నారు. వారు బయటికి రాగానే ఈ అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ మూవీ పబ్లిక్ ఏ విధంగా అనిపించిందో పబ్లిక్ మాటలు అడిగి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఎలా ఉంది బ్రో అంబాజీపేట మ్యారేజ్ బ్రో? ఈ క్యాష్ ఫీలింగ్స్ అన్ని ఇది నచ్చలే బ్రో. ఇది క్యాష్ ఫీలింగ్ తగ్గించుకుంటే బాగుంటుంది బ్రో. అంతే. అదే బ్రో, మనం డెవలప్ అవుతున్నామంటున్నా కానీ క్యాస్ట్ దగ్గర వచ్చేసరికి అది మాత్రం డెవలప్ కావడం లేదు బ్రో. ఎలా డీల్ చేస్తాడు దుష్యంత్ గారు డైరెక్టర్? చాలా బాగుంది. హీరో యాక్టింగ్ ఎట్లా ఉంది? హీరో హీరోయిన్ బాగా యాక్టింగ్ చేశారు. అలాగే హీరోకి సిస్టర్ గా యాక్ట్ చేశారు కదా, బాగా గుర్తించారనమాట. క్యాస్ట్ అనేది ఒక పక్కన పెడితే చాలా బాగుంది సినిమా. ఇది చాలా బాగుంది. హీరో సిస్టర్ గా చేసిన శరణ్య గారు ఏ విధంగా చేశారు? అందరూ బాగుంది, అన్ని బాగున్నాయి. క్యారెక్టర్ పరంగా పోతే, సినిమా పరంగా పోతే చాలా బాగుంది. ఇలాంటి సినిమాలు రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మనకి సాంగ్స్ విషయానికి వచ్చిన ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఏం చెప్తారు పబ్లిక్? ఏం చెప్తారు ఈ మూవీ చూడాలనుకునే వాళ్ళకి? క్యాస్ట్ ఫీలింగ్ ఉండకూడదు అంతే. ఏం చెప్తారు? ఇప్పుడు వీకెండ్ అనే ఫీలింగ్ అనేది ఉండకూడదు ఎవరిలోను. ఒక ప్రతి ఒక్కరు మన అనే అనుకున్న వాళ్ళే ఉండాలి తప్ప మంగళ అనే ఒక ఇది ఫీలింగ్ ఉండకూడదు. ఎవరికైనా ప్రేమించిన వాళ్ళకి హక్కు ఉంటుంది. ఈ హక్కుని వాళ్ళు గెలుపుగా తీసుకోవాలని కోరుకుంటారు. ఓకే బ్రో, మీకు ఎలా అనిపించింది? సూపర్ సూపర్. ఎట్లుందన్న అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్? పర్వాలేదు, బాగుంది. సుహాస్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? బాగుంది. నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం గురించి చూపించారు కదా, ఎలా అనిపించింది? బాగా తక్కువ గురించి బాగానే చూపించినారు. ఎప్పటికీ మనకి సమాజం అభివృద్ధి చెందుతుంది అంటున్నారు కానీ ఇంకా తక్కువ చూసే వాళ్ళని చూస్తూనే ఉన్నారు. ఎలా చూపించారు డైరెక్టర్ దుష్యంత్ గారు? బాగా చూపించారు. అందరి యాక్టింగ్ ఎలా ఉంది? అందరి యాక్టింగ్ బాగుంది. బాగుంది. టోటల్ గా నచ్చిందా మీకు మూవీ? నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉంది అన్న సినిమా? బాగుందా? బాగుంది. ఎలా ఉంది బ్రదర్ మూవీ? బాగుందా? ఎలా ఉంది సార్ మూవీ? ఎలా ఉంది బ్రదర్? ఎలా ఉంది అన్న మూవీ? ఎలా ఉంది సార్? నా సినిమా ఎలా ఉందన్న? బాగుందా సార్? ఎలా ఉంది సార్ మూవీ? సుహాస్ గారి యాక్టింగ్ చిట్టి ఎలా ఉందన్న సినిమా? బాగుంది. ఎలా ఉంది? ఎలా ఉంది మమ్మీ? ఎలా ఉంది అన్న? ఎలా ఉంది మూవీ? బాగుందా? ఎలా ఉంది సార్ మూవీ? ఎలా ఉంది మేడం మూవీ? ఎలా ఉంది సార్? బాగుంది. సుహాస్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? హీరోయిన్ యాక్టింగ్, హీరో సిస్టర్ అందరు యాక్టింగ్ ఎలా ఉందన్న మూవీ? బాగుంది. ఎలా ఉందన్న మూవీ? బాగుంది. ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది మూవీ? బాగుందా? ఎలా ఉందన్న? సూపర్ సూపర్. ఎలా ఉందన్న? ఎలా ఉంది బ్రో మూవీ? ఎలా ఉందన్న? ఎలా ఉందన్న మూవీ అన్న? సినిమా ఎలా ఉందన్న? బాగుందా? ఎలా ఉంది బ్రో? శరణ్య గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అలాగే సుహాస్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? ఆయన తీసుకున్న సినిమాలన్నీ కూడా చాలా డిఫరెంట్ గా వస్తున్నాయి. ఈ సినిమా ఎలా అనిపించింది? ఇది కానీ చాలా బాగుంది. సమాజంలో అందరూ తక్కువ కులం వాళ్ళని చులకనగా చూస్తుంటారు కదా, ఈ సినిమాలో డైరెక్టర్ తీసుకున్న స్టోరీ ఏ విధంగా ఉంది? ఎలా డీల్ చేస్తాడు ఆయన? ఎమోషన్స్ బాగా వచ్చాయి అన్నమాట. బాగా వచ్చాయి. హీరోయిన్ యాక్టింగ్ ఎట్లా ఉంది? హీరోయిన్ పర్లేదు, మంచి డెబ్యూట్. అలాగే శరణ్య గారు యాక్టింగ్ బాగుంది. ఎలా చేస్తారు? సినిమా మొత్తం శరణ్య గారి మీదే ఉంది. శరణ్య గారి ముందే ఉంది. అలాగే మనకి పుష్పలో కేశవ గారు ఉన్నారు కదా, జగదీష్ గారు, ఆయన యాక్టింగ్ ఎట్లా? మంచి రోల్, డీసెంట్ రోల్. గోపరాజ్ రామ్ అందరిది మంచి, అందరిది బాగుంది. టోటల్ గా నచ్చింది. ఓకే, మంచి వర్డ్ ఆఫ్ మౌత్ వస్తుంది సినిమా. ఓకే, థ్యాంక్ యూ. సుహాస్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? హీరో యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. ప్రతి ఒక్కరు ఎవ్రీ వన్ యాక్టర్ చేసిన ప్రతి ఒక్కరిది కానీ యాక్టింగ్ బాగుంది. హార్ట్ టచ్. హీరోకి సిస్టర్ గా యాక్ట్ చేసిన ఆమె ఎలా ఎక్సలెంట్. ఆమెతోనే సినిమా కూడా ఆమెతోనే ఎక్సలెంట్ ఉంది. స్టోరీ డైరెక్టర్ ఏ విధంగా చూపించాడు? ఇది మన సమాజంలో జరుగుతున్న కాన్సెప్ట్ ని తీసుకున్నాడు. క్యాస్ట్ ఫీలింగ్ అనే సబ్జెక్ట్ నుంచి ఈ సినిమా తీసినాడు. మీకు నచ్చిందా? బాగుంది. ఏం చెప్తారు జనాలకి? ఏం చెప్తారు? చూడాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? ఖచ్చితంగా కూడా లవ్ అనుకోకుండా సిస్టర్ సెంటిమెంట్ గానీ, ఫ్యామిలీ గానీ ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మూవీ అయితే సూపర్ గా ఉంది. నా సుహాస్ యాక్టింగ్ వేరే లెవెల్. హీరోయిన్ కొత్త హీరోయిన్ గానీ చూడడానికి చాలా బాగుంది. శివాని గారు మూవీ అయితే హ్యాట్రిక్ కొట్టేసినాడు సుహాస్. వేరే లెవెల్ నా మూవీ. యాక్టింగ్ అయితే భారీ చేసిన. యాక్టింగ్ అయితే భారీ. మనం చెప్పాల్సిన పనిలే, మనం చూస్తున్నాం. ఆయన కథలన్నీ కూడా డిఫరెంట్ గా ఉంది. వాళ్ళక్క పద్మ క్యారెక్టర్ అది హైలైట్. శరణ్య గారు ఆమె బాగా చేశారు యాక్టింగ్ సిస్టర్ గా. అలాగే మనకి పుష్పలోని కేశవ గారు ఎట్లా మెయిన్ హైలైట్. ఎమోషన్ లో సమ్మె పరేసిన కేశవ. అలాగే మనకి మ్యారేజ్ బ్యాండ్ ఓనర్ ఉన్నారు కదా, ఆయన ఎట్లా చేస్తారు? ఆయన కూడా బాగుంది. అంతా బాగుంది మూవీ. కామెడీ
ఫ్యామిలీకి కామెడీ ఎమోషన్ సినిమా అయితే 100% హిట్. ఫ్యామిలీకి ఆడియన్స్ అయితే హైలైట్ నా మీరు యూత్ కదా ఫ్యామిలీ ఆడియన్స్ ఏం చెప్తారు మీరు? అందరికి వచ్చి చూడొచ్చు, బ్లాక్ బస్టర్ మూవీ, మంచి మూవీ, ఎవరైనా చూడొచ్చు, ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అంతా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు, మంచి మూవీనా. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఫ్రెండ్స్ విన్నారు కదా పబ్లిక్ మాటలో ఈ అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ మూవీ ఏ విధంగా ఉందో. సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, ఆ ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో చివరి వరకు చూస్తారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Bye bye now.